అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 158 కపుల్ రొమాంటిక్ డేట్. ఇక స్టోరీలోకి వెళ్తే కీర్తి తన మీద కోపంగా ఉండటంతో బాధపడిన హాస్ని కంప్యూటర్ ఆన్ చేసి యథాలాపంగా పక్కకి చూసి షాక్తో నోరు తెరిచింది. ఇదేంటి, ఇక్కడికి డోర్ ఎలా వచ్చింది? 2 రోజుల క్రితం వరకు కూడా ఇది లేదు కదా అని మనసులోనే అనుకుంటూ అదే గదిలో ఉన్న కీర్తిని పిలిచి, దీని గురించి నీకేమైనా తెలుసా? ఇది ఆఫీస్కి సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడొచ్చు, సమాధానం చెప్పు అని అడిగింది హాస్ని. అది కేవలం డోర్ కాదు, అక్కడ ఒక రూమ్ ఉంది. మీరు కావాల్సినప్పుడు రెస్ట్ తీసుకుంటారని విరాట్ సార్ స్వయంగా రెడీ చేయించారు. దాని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ని అడగండి అని చెప్పి తన పనిలో మునిగిపోయింది కీర్తి. వాట్, నువ్వు చెప్పేది నిజమా అంటూ వేగంగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన హాస్ని అక్కడున్న ఇంపీరియర్ని చూసి షాక్ అయిపోయింది. ఆశ్చర్యంగా ప్యాలెస్లో తమ గదిలో ఉన్నట్టే మధ్యలో పెద్ద బెడ్, ఒక వాల్కి కబోర్డ్స్, మరో పక్క సైడ్ వాల్కి అందమైన రాధాకృష్ణుల పెయింటింగ్స్తో పాటు తను విరాట్తో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటో ఫ్రేమ్ని ఫిక్స్ చేసి ఉంది. అందులో తమ జంట చాలా అందంగా ఉన్నారు. కాసేపు ఆ ఫోటో వైపు ఆరాధనగా చూసిన హాస్నికి ఇంతలోనే వాస్తవం గుర్తొచ్చి కోపం పొంగుకొచ్చింది. అసలు విరాట్ గారు నా గురించి ఏమనుకుంటున్నారు? అన్నీ ఆయనకు నచ్చినట్టు చేస్తారా? నాకు నచ్చుతుందో లేదో కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించరా? మాట్లాడకుండా కోపంగా ఉన్నానని వీకెండ్స్లో కూడా ఓవర్ టైం ఆఫీస్లో వర్క్ చేస్తానని చెప్తే ఏకంగా రూమే ఏర్పాటు చేస్తారా? స్టాఫ్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? రోజు రాత్రి ఇంట్లో చేస్తున్న జాతర సరిపోక ఆఫీస్లో కూడా దుకాణం పెట్టాలా అని తన పిచ్చి బుర్రకు తోచిందల్లా ఊహించుకుంటూ కోపంతో ఊగిపోయింది. సరిగ్గా అదే సమయంలో టేబుల్ మీద ఉన్న ఆమె మొబైల్ రింగ్ అయింది. ఆ కాల్ విరాట్ నుండి కావడంతో తను కోపంగా ఉందని అతనికి తెలియాలన్న ఉద్దేశంతో అటెండ్ చేయలేదు. ఆఖరికి రింగ్ అయి కట్ అయిపోయింది. అలా చాలాసార్లు రిపీట్ అయింది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇగ్నోర్ చేస్తూనే గేమ్స్ ఆడుకుంది. ఇక చూసి మెసేజ్ చేశాడు విరాట్. ఇప్పుడు కూడా డిస్ప్లేలో కనిపిస్తున్న నోటిఫికేషన్ చూసింది కానీ పట్టించుకోలేదు. తాను చేసే పనిని బట్టి తన కోపం అతనికి అర్థమవుతుందని అంచనా వేసింది. అయితే ఇదంతా గమనించిన కీర్తి, ఏంటిది, ఎన్నిసార్లు కాల్ చేసినా అటెండ్ చేయట్లేదు? మళ్ళీ గొడవ పడ్డారా? ఈసారి ఏ విషయంలో ప్రాబ్లం వచ్చిందో ఏంటో. అయినా విరాట్ గారు ఆలోచించకుండా ఏ పని చేయరు, ఇదే ఏదో ఒక కోతి పని చేసి ఉంటుంది అనుకుంది. అంతలోనే ఆ ఆలోచన విరమించుకొని, మేడం, మీకు కాల్ అటెండ్ చేసే ఉద్దేశం లేకపోతే మొబైల్ సైలెంట్లో పెట్టండి. మాటికి మొబైల్ రింగ్ అవుతూ ఉంటే ఆ సౌండ్కి వర్క్ డిస్టర్బ్ అవుతుంది. మనం వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు అది మినిమం కామన్ సెన్స్ అని సీరియస్గా చెప్పింది. వాట్, ఆ రూల్ కంపెనీ బాస్కి కూడా ఉంటుందా? కానీ నాకు మొబైల్ సైలెంట్లో పెట్టడం నచ్చదు. బిజీగా గేమ్స్ ఆడుతున్నప్పుడు సైలెంట్లో ఉంటే కాల్ వచ్చినట్టు తెలియదు, సారీ అని సమాధానం చెప్పి కీర్తిని మరింత రెచ్చగొట్టింది హాస్ని. ఆమె మాటలకి కోపం వచ్చిన కీర్తి, ఇది కావాలని చెప్తుంది, దీనికి విరాట్ గారి చేతిలో పనిష్మెంట్ తింటే గానీ బుద్ధి రాదు, అనుభవిస్తే తెలుస్తుంది అని కోపంగా అనుకొని తల తిప్పేసింది. ఇంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించడంతో లోపలికి వస్తూ కనిపించాడు ప్రశాంత్. ఓ గాడ్, ఎప్పుడు చూసినా నా చుట్టుపక్కలే తిరుగుతూ నాకు సంబంధించిన విషయాలు పట్టించుకుంటూ ఉంటారు. 24 గంటలు నన్ను కాపలా కాసే ఉద్యోగం ఏమైనా ఇచ్చారా మీకు అని ఉక్రోషంగా అడిగింది హాస్ని. ఆ మాటకి ఒక్కసారి గొంతు సవరించుకొని, నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి సారీ మేడం, కానీ నేను ఇప్పుడు విరాట్ సార్ మీకు పాస్ చేయమన్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. నా డ్యూటీ నేను చేసి వెళ్ళిపోతాను అని సీరియస్గా చెప్పాడు ప్రశాంత్. ఓహో, ఈ మధ్య మీడియేటర్గా ఏమన్నా చేస్తున్నారా, లేక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఏమన్నా వచ్చిందా? ఇన్ఫర్మేషన్ తెగ మోస్తున్నారు అని వెటకారంగా అడుగుతున్న హాస్ని చూసి అతనికి దేనితోనైనా తల బాదుకోవాలనిపించింది. ప్రస్తుతానికి నాకు అంత కర్మ పట్టలేదు, కానీ మీరు ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే మిమ్మల్ని శాశ్వతంగా ప్యాలెస్లో లాక్ చేస్తానని విరాట్ సార్ చెప్పమన్నారు అన్నాడు ప్రశాంత్. దాంతో కోపంగా టేబుల్ మీద గట్టిగా కొట్టి, ఫోన్ కాల్ ఆన్సర్ చేయకపోతే నన్ను ప్యాలెస్లో బంధిస్తారా? అదే చేస్తే నేను ఆయనకి డివోర్స్ ఇస్తానని చెప్పండి అని గట్టిగా అరిచింది. ఆ మాటకి అదిరిపడిన ప్రశాంత్ ఆ ఇద్దరి మధ్యలో తను శాండ్విచ్ అయిపోతానని ఫీల్ అయ్యాడు. ఇక చేసేది ఏమీ లేక తన చేతిలో ఉన్న మొబైల్ని పైకెత్తి స్క్రీన్ని హాస్ని వైపు తిప్పి భయంగా చూశాడు.
అప్పుడే స్క్రీన్ మీద విరాట్ కాల్లో రన్నింగ్లో ఉన్నట్టు గమనించిన హాస్ని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అదే సమయంలో స్పీకర్ ఆన్ చేసిన ప్రశాంత్ని చూసి చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంటే పంటి బిగున కంట్రోల్ చేసుకొని మొబైల్ వైపు దృష్టి సారించింది. స్పీకర్ నుండి ఏమన్నావు, మళ్ళీ చెప్పు అని విరాట్ గొంతు కంచులా వినిపించింది. ఆ వాయిస్లోని వైబ్రేషన్కి బెదిరిన హాస్ని ఒక్కసారిగా ముఖానికి నవ్వు పులుముకొని, అవే నేనేం చెప్పలేదు విరాట్ గారు, మీరేదో పొరపాటు పడి ఉండుంటారు అని బదులిచ్చింది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసిన ప్రశాంత్ ఇంకా కీర్తి వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ పక్కకు తిరిగిపోయారు. కాల్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయి అని సీరియస్గా చెప్పి ప్రశాంత్ మొబైల్లో కాల్ కట్ చేసి ఆ మొబైల్కి రింగ్ చేశాడు. వెంటనే టేబుల్ మీద ఉన్న హాస్ని ఫోన్ రింగ్ అవ్వడం చూసి తన మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంత్. అతని వెనకాలే కీర్తి కూడా. నీ పాటలు నువ్వు పడు అన్నట్లు ఆమె వైపు ఒక చూపు చూసి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆఖరి నిమిషంలో కాల్ అటెండ్ చేసిన హాస్ని, అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా, ఎంప్లాయీస్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయాలని అనుకుంటున్నారా అని కోపంగా అడిగింది. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్కదానికైనా రెస్పాండ్ అవ్వవా అని సూటిగా ప్రశ్నించాడు విరాట్. కాల్ అటెండ్ చేయలేదంటే కోపంగా ఉన్నానని అర్థం. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా, ఎవరైనా కాల్ లిఫ్ట్ చేసి మరీ కోపంగా ఉన్నానని చెప్తారా, అలాగైతే ఇంకా కోపంగా ఉండాల్సిన అవసరం ఏముంది అని నిలదీసింది హాస్ని. హో, నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావా, ఇంకేదో అనుకున్నాను. అసలు నువ్వు కోపడాల్సిన అవసరం ఏముంది, గుడ్ గర్ల్స్ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరు, కాబట్టి కోపం వదిలే అని లోగొంతుతో అన్నాడు విరాట్. అతను చెప్పిన విధానానికి ఆమెలో కోపం ఒక్కసారిగా చల్లారిపోయింది. కానీ పైకి బింకంగా నటిస్తూ, ఆఫీస్లో రెస్ట్ రూమ్ కట్టించాల్సిన అవసరం ఏముంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అడిగింది. ఎవరి గురించో నాకెందుకు, నా భార్య అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకుంటుందని నేనే అది చేయించాను, అందులో తప్పేముంది అని బదులిచ్చాడు విరాట్. నిజం చెప్పండి, కేవలం నేను రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే అది రెడీ చేయించారు కదా అని అనుమానంగా అడుగుతున్న హాసినితో, నువ్వు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా బేబీ అని కొంటగా నవ్వాడు విరాట్. నా ఉద్దేశం అది కాదు, సరే నేను బాగా అలసిపోయాను, లంచ్ చేసి రెస్ట్ తీసుకుంటాను అని కాల్ కట్ చేసి అతని మాటల్లోనే అల్లరికి ముసిముసిగా నవ్వుకుంది. కాసేపటి తర్వాత భోజనం ముగించి గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న హాస్ని లేచే టైంకి సాయంత్రం 4 అయింది. తన పక్కనే ఎవరో ఉన్నట్లు అనిపించి లైట్ వేసి చూసిన ఆమెకు గాఢ నిద్రలో ఉన్న విరాట్ కనిపించాడు. మా శ్రీవారు కూడా వచ్చేశారు, ఎంత ముద్దుగా ఉంటాడో, అంత రాక్షసుడు, తనే అల్లరి చేస్తాడు, తనే నవ్విస్తాడు, తనే ఏడిపిస్తాడు కూడా. ఒక్కొక్కసారి అమ్మలా మరీ అన్నం తినిపిస్తాడు, ప్రేమగా లాలించి నిద్రపుచ్చుతాడు, మరొకసారి రాక్షస ప్రేమ రుచి చూపిస్తాడు. ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం, వదులుకోవడం అంతకంటే కష్టం. బలవంతంగా తాళి కట్టిన రోజు బాధపడ్డాను, కానీ ప్రాణంగా మారిపోతాడని నేను తెలుసుకోలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న అదృష్టము, మీరు నా భర్తగా మారి నా జీవితంలోకి వచ్చారు విరాట్ గారు. ఈ విషయంలో మాత్రం ఆ దేవుడికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని మురిపంగా అంటూ సున్నితంగా అతని నుదుటి మీద ముద్దు పెట్టింది హాస్ని. అప్పటి వరకు నిద్ర నటిస్తూ ఆమె చెప్పిందంతా వింటున్న విరాట్ మనసు ఆనందంతో తేలిపోయింది. ఇన్నాళ్ళు అతను అంత ప్రేమ చూపిస్తున్నా అర్థం కానట్లుగా ఉంటూ ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తుందని బాధపడ్డాడు. కానీ ఆమె మనసులో తన పట్ల ఉన్న ప్రేమను తన మాటల్లోనే వింటూ ఉంటే చెప్పలేనంత ఆనందం కలిగింది. తనలో కలుగుతున్న భావావేశాన్ని అదుపు చేయలేక ఒక్కసారిగా ఆమెను బలవంతంగా కౌగిలించుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడిన హాస్ని, మీరు మెలకువలోనే ఉన్నారా అని అడుగుతూ ప్రేమగా తల నిమిరింది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి బానిసైన విరాట్ ఆమె పెదవులను అందుకొని గాఢంగా ముద్దాడాడు. అతని ముద్దులోనే తన మీద ఉన్న ప్రేమ తెలుస్తూ ఉంటే అంతకంతకు అతనిలో ఒదుకుతూ తన ప్రేమను మరింత బలంగా చూపించింది హాస్ని. కాసేపటికి ఆమెను వదిలి, తొందరగా రెడీ అయితే నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను, ఆ ప్లేస్ చూస్తే నువ్వు చాలా థ్రిల్ అవుతావు అని ఊరించాడు. అంతా సస్పెన్స్ మెయింటైన్ చేయకపోతే చెప్పొచ్చు కదా అని అడిగిన హాస్నికి, నేను చెప్పడం కన్నా నువ్వు స్వయంగా చూసి తెలుసుకుంటేనే ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు.
"హ్మ్, అలాగైతే చిటికలో రెడీ వచ్చేస్తా" అని హుషారుగా చెప్తూ వేగంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఆ తర్వాత అతను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి క్యూట్గా రెడీ అయిపోయి కనిపించింది హాస్ని. 45 నిమిషాల ప్రయాణం తర్వాత కార్ అడవిలాంటి ప్రదేశంలోకి చేరుకుంది. ఒక దగ్గర ఆపి నడకదారిలో 10 నిమిషాలు నడిస్తే ఒక అందమైన జలపాతం వచ్చింది. కొండలపై నుండి పడుతున్న నీళ్లతో కింద చక్కటి కొలను ఏర్పడింది. అందులో నీళ్లు చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంది. పచ్చటి ప్రకృతి వడిలో పక్షుల కిలకిల రావాల సంగీతంతో, స్వచ్ఛమైన జలపాతాల సవ్వడితో, సాయం సంధ్యావేళ ప్రవహించే నారింజ రంగు కిరణాలతో చాలా మనోహరంగా ఉంది. ఆ ప్రదేశం చూడటంతోనే హాస్ని చిన్న పిల్లలాగా మారి నీళ్ళల్లో దిగి కేరింతలు కొట్టింది. తను తడిచిందే కాకుండా విరాట్ని కూడా తడిపి ఆ రొమాంటిక్ క్లైమేట్లో ఇంకా రొమాంటిక్గా ఎంజాయ్ చేస్తూ ఉంది. జలపాతపు హోరులో పైనుంచి పడుతున్న నీళ్ళలో తడిచి ముద్దయి తన అందాలతో అతనికి కనువిందు చేసింది హాస్ని. ఆమెనలా చూస్తూ ఉంటే లోపల వేడి రగిలి కంట్రోల్ చేసుకోలేక దగ్గరకు లాక్కొని నీళ్ళల్లోనే ఆమెను అణువణున ముద్దాడాడు. పరవశంలో ముంచేశాడు. కాసేపటికి అది ఓపెన్ ప్లేస్ అని గుర్తుకు రావడంతో స్పృహలోకి వచ్చి ఆమెను వదిలి కాస్త దూరంగా నిల్చున్నాడు. కొంతసేపు ఆడిన తర్వాత బయటకు వచ్చి చుట్టూ దట్టంగా ఉన్న పొదలతో చూడటానికి ఒక గదిలా క్లోజ్డ్గా ఉన్న ప్రదేశంలో బట్టలు మార్చుకోవడానికి వచ్చారు. అక్కడున్న పెద్ద రాయి మీద తను కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని గట్టిగా హక్ చేసుకొని క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, "హాసిని, మన ఇద్దరి హార్ట్స్ ఒకే దగ్గర కొట్టుకుంటున్నాయి తెలుసా" అని కొంటగా అన్నాడు విరాట్. ఆ మాటకి వెనక్కి తిరిగి, "అలా ఎందుకు అవుతుంది? మీ హార్ట్ లెఫ్ట్లో ఉంటే నా హార్ట్ రైట్లో ఉంటుంది. అప్పుడు ఒకే దగ్గర హార్ట్ బీట్ వినిపించదు కదా" అని తింగరిగా అడిగింది. "తింగరి" అంటూ ఆమె నెత్తి మీద మొట్టి, "ఎదురెదురుగా ఉంటే అలాగే ఉంటుంది, కానీ ఒకే డైరెక్షన్లో కూర్చుంటే ఒకవైపే ఉంటుంది కదా" అని ఆమెను మళ్ళీ తన ఒడిలో కూర్చోబెట్టుకొని గాలి కూడా దూరనంత గట్టిగా హత్తుకొని, "ఇప్పుడు చెప్పు, ఎటువైపు వినిపిస్తుంది" అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె చెవి దగ్గర అతని ఊపిరి గిలిగింతలు పెడుతూ ఉంటే భారంగా ఊపిరి పీల్చుకొని, "నిజమే, ఇంత చిన్న లాజిక్ని నేనెలా మర్చిపోయాను? నేను ఎప్పటికైనా మీ అంత తెలివిగా మారుతానా" అని ఆశగా అడిగింది హాస్ని. "నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే నాకు ఇష్టం. ఎలాంటి మార్పు అవసరం లేదు. అయినా నువ్వు ఈ బ్రెయిన్ గురించి పెద్దగా ఆలోచించకుండా ఉంటే బాగుంటుంది" అని ఎటో చూస్తూ అన్నాడు విరాట్. "ఎందుకలా?" అని ప్రశ్నార్థకంగా అడిగిన హాస్తిని చూసి నవ్వుతూ, "నేను పుట్టుకతోనే తెలివైన వాణ్ణి కదా. నా భార్య బుర్ర తక్కువదైతే ఆమెతో నా సంసారం సవ్యంగా సాగుతుంది. ఎలాంటి పోటీ లేకుండా ప్రశాంతంగా ఉంటుందట" అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు. "అలాగని ఎవరు చెప్పారు?" అని అమాయకంగా చూస్తున్న ఆమెతో, "నువ్వు వెళ్ళిన గుడిలో స్వామీజీ" అని అల్లరిగా నవ్వాడు విరాట్. "ఈ మధ్య మీకు వెటకారం బాగా ఎక్కువైపోయింది విరాట్ గారు. చీటికి మాటికి నన్ను టీస్ చేస్తున్నారు" అని అలిగిన హాసిని చూసి నవ్వుకుంటూ, "నేను అన్న దాంట్లో తప్పేముంది చెప్పు? ఈ బ్రెయిన్తో కాపీ కొట్టి తప్ప సొంతంగా ఒక్కసారైనా పాస్ అయ్యావా? లేదు కదా. అందుకే నీ మంచి కోసం ముందు జాగ్రత్తగా చెప్పాను" అని ఇన్నోసెంట్గా చెప్పాడు విరాట్. "మీరు ఇలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు నా వల్ల మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. అప్పుడు మీ నోటితో మీరే చెప్తారు, 'హాసిని ఈజ్ గ్రేట్' అని చెప్తున్న ఆమెకు దండం పెట్టి, "నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు అలాంటి ప్రయోగాలు చేయకు బేబీ. పొరపాటున జరిగితే హిట్లర్కి హార్ట్అటాక్ తెప్పించిన ఘనత నీకే దక్కుతుంది" అని జాలీగా చెప్పాడు. "ఇట్స్ ఓకే విరాట్ గారు, మీరు అస్సలు బాధపడకండి. మీ మాట వింటాలే" అని అమాయకంగా చెప్పిన ఆమె ముఖం ముద్దుగా అనిపించడంతో చట్టుకున్న ముద్దు పెట్టుకొని ఆమెతో కలిసి ముందుకు నడిచాడు. నెక్స్ట్ హాస్ని విరాట్ ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.